Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 8th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మలేషియా కంట్రీ టూర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మలేషియా దేశ పర్యటన. మోడీ గారు ఫిబ్రవరి 7th నుంచి 8th వరకు 2 days పాటు మలేషియా కంట్రీకి వెళ్ళడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మలేషియా కంట్రీతో కుదిరిన ఇంపార్టెంట్ ఎంఓఈస్, ముఖ్యమైన ఒప్పందాలు, మలేషియా ఏదైనా గ్రూప్లో ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉందా, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ మలేషియా అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఇది ఏషియాన్లో మెంబర్. ఏషియాన్లో ఇది సభ్య దేశము. ఏషియాన్ అంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈ సౌత్ ఈస్ట్ దేశాల కూటమిలో ఇది భాగము. మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మలేషియా కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రహీం గారితో చర్చలు జరిపారు, డిస్కషన్స్ జరిపారు. సో ఇక్కడ మలేషియా క్యాపిటల్ విషయానికి వస్తే కౌలాలంపూర్. మరి ఇక్కడ ఏం అగ్రిమెంట్స్ కుదిరాయో తెలుసుకునే ముందు మెయిన్గా ఇటీవల మలేషియా వార్తల్లో ఉంది. ముఖ్యంగా మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. 47th ఏషియాన్ సమ్మిట్, 47వ ఆసియాన్ సదస్సు 2025 అక్టోబర్లో జరిగింది. ఆ సదస్సు కౌలాలంపూర్ మలేషియాలో జరిగింది. అప్పుడు జరిగిన 47వ ఆసియాన్ సదస్సులో ఏషియాన్లో 11th మెంబర్గా, ఆసియాన్లో 11వ సభ్య దేశంగా తిమోర్ లెస్తే అనే ఒక దేశం జాయిన్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాం. తిమోర్ లెస్తే అనే కంట్రీ జాయిన్ అయింది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది 47th ఏషియాన్ సమ్మిట్ మలేషియాలో జరిగింది. ప్రైమ్ మినిస్టర్ దానికి వర్చువల్గా అటెండ్ అయ్యారు. ఆయన డైరెక్ట్గా వెళ్ళలేదు, కానీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆ సమావేశానికి హాజరయ్యారు. ఇక అలానే సేమ్ ఆ 47వ ఆసియాన్ సదస్సు జరిగినప్పుడే ఇండియాకి ఆసియాన్కి మధ్య 22nd సమ్మిట్ జరిగింది. 22వ ఆసియాన్ ఇండియా సదస్సు జరిగింది. అది కూడా కౌలాలంపూర్ మలేషియా. ఇక అప్పుడు మోడీ గారు ఒక ప్రకటన కూడా చేశారు. 2026 ఇయర్ని, 2026 సంవత్సరాన్ని ఆసియాన్ ఇండియా మ్యారీటైమ్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్గా ప్రకటించారు. 2026 సంవత్సరాన్ని ఆసియాన్ మరియు భారతదేశం మధ్య ఒక సముద్రయాన రంగ సహకార సంవత్సరంగా, సముద్రయాన రంగ అంటే ఈ యొక్క ఫిషరీస్ సెక్టార్ని, ఈ చేపల మత్స్య సంపద రంగాన్ని అభివృద్ధి చేయడానికి అలా ప్రకటించడం జరిగింది. సో ఇది అండి మనకి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనకి ఇంపార్టెంట్. ఇక ప్రజెంట్ టాపిక్ విషయానికి వస్తే, మరి ఇక అలానే లాస్ట్ ఇయర్ జరిగిన 47వ ఆసియాన్ సమ్మిట్ థీమ్ కూడా ఒకసారి గుర్తు చేసుకుందామండి. 47వ ఆసియాన్ సమ్మిట్ థీమ్ వచ్చేసి ఇన్క్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ. ఇన్క్లూజివిటీ అంటే ఇక్కడ సమ్మిళిత్వము మరియు సుస్థిరత్వము. ఇక మరి ఇప్పుడు ఈ యొక్క టూర్ విషయానికి వస్తే, మోడీ గారు 2015లో ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మలేషియాకి వెళ్ళడం ఇది 3rd time, 3వసారి. ఇక ఇరు దేశాల మధ్య కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణకు సంబంధించి ఒకటి, ఆడియో విజువల్ కో-ప్రొడక్షన్ అంటే ఈ మీడియా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఆడియో వీడియో రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక అగ్రిమెంట్, అవినీతి నిరోధకం పైన ఒక అగ్రిమెంట్, కరప్షన్ పైన ఒక అగ్రిమెంట్, సెమీకండక్టర్ డెవలప్మెంట్, సెమీకండక్టర్ల అభివృద్ధికి సంబంధించి ఒక అగ్రిమెంట్, సెక్యూరిటీ కోఆపరేషన్, ఈ యొక్క భద్రతా రంగానికి సంబంధించి ఒక అగ్రిమెంట్. సో ఇది అండి ఫస్ట్ టాపిక్. ఇక ఏమైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్లీ టుమారో ఈ మలేషియా పర్యటనకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇవాళ వార్తల్లో వస్తే కంపల్సరీ టుమారో యాడ్ చేద్దామండి. నెక్స్ట్ టాపిక్, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. వాణిజ్య ఒప్పందం కోసం ముసాయిదాను ఆవిష్కరించిన ఇండియా అమెరికా ఈ యొక్క ట్రేడ్ డీల్కి సంబంధించి ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్ అంటే ఒక ముసాయిదాను, ఒక ఫ్రేమ్వర్క్ను రిలీజ్ చేయడం జరిగింది నిన్న. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఆల్రెడీ మనము ఇండియాకి అమెరికాకి మధ్య ట్రేడ్ డీల్కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, చర్చలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, ఇంకా దీనిపైన పూర్తి స్థాయిలో సంతకాలు చేయలేదని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది అగైన్, మరి ఈ ట్రేడ్ డీల్లో భాగంగా ఇండియాకి ఏం బెనిఫిట్స్, అమెరికాకి ఏం బెనిఫిట్స్, ఇండియాకి ఏమి లబ్ధి చేకూరబోతా ఉంది, అమెరికాకి ఏమి ఉపయోగం చేకూరబోతా ఉందో తెలుసుకోవాలా. ఇక ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది
ఇండియా అమెరికా ట్రేడ్ డీల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ప్రకటించిన మాట ఏంటి అంటే, ఇండియా పైన మేము వేస్తూ ఉన్న 50% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, 50% సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని 18%కి తీసుకొని వస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 50%లో 25% సుంకాలు వచ్చేసి ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటా ఉన్నందుకు, ఇండియా రష్యా నుంచి ఆయిల్ని పర్చేస్ చేస్తున్నందుకు గాను వేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 50%లో 25% రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు గాను, మరో 25% అమెరికా భారత వస్తువులపైన విధించిన సుంకాలు. సో ఓవరాల్గా 50%. సో ఇది మనకు ఒక ఫస్ట్ పాయింట్. ఇక ఇంకా ఏం టార్గెట్స్ పెట్టుకున్నాము అంటే, ఇండియా నెక్స్ట్ 5 ఇయర్స్లో, రాబోయే 5 సంవత్సరాల్లో $500 బిలియన్ విలువైన అమెరికా ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలి అని చెప్పేసి యోచిస్తూ ఉంది. ప్రజెంట్ ఇండియా నెక్స్ట్ 5 ఇయర్స్లో $500 బిలియన్ వర్త్ విలువైన అమెరికా ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తాం. దానికి రీజన్ ఏంటి అంటే, మనం అమెరికా పైన ముఖ్యంగా ఏరోస్పేస్ రంగము, ఈ యొక్క విమానయాన రంగము, ఇటువంటి రంగాలకు సంబంధించి ఎక్కువగా ఆధారపడతా ఉన్నాము, రైట్. ఇక మరి ఈ ట్రేడ్ డీల్ విషయానికి వస్తే, ఈ ట్రేడ్ డీల్ వల్ల అమెరికా ఏమని చెప్తా ఉంది, భారతదేశము రష్యా నుంచి కనుక ఆయిల్ మళ్ళీ కొనుగోలు చేస్తే మేము మళ్ళీ సుంకాలు వేస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 18%. ఇక అయితే ఈ ట్రేడ్ డీల్లో అగ్రికల్చరల్ ఐటమ్స్ అంటే వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ప్రోడక్ట్స్, ఈ డైరీ రంగ ఉత్పత్తులు ఉంటాయి కదా, పాలు అటువంటివి, ఆ డైరీ రంగ ఉత్పత్తుల్ని మినహాయించారు. ఒకవేళ వాటిపైన కూడా భారతదేశం సుంకాలు వెయ్యలేదు అనుకోండి, అమెరికా నుంచి మనము దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా మనం సుంకాలు విధించకపోతే మన డైరీ ఫార్మర్స్ నష్టపోతారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ట్రేడ్ డీల్లో అగ్రికల్చర్ ఐటమ్స్, డైరీ అనేవి ఉండవు, వాటిపైన పన్నులు విధించడం జరుగుతుంది. సో ఇక కంప్లీట్గా ఈ అగ్రిమెంట్కి సంబంధించి ఫైనలైజ్ అయిన తర్వాత మనం తెలుసుకుందామండి. ఇక ఇటీవల ఇండియా ముఖ్యంగా జస్ట్ 2 days బ్యాక్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తో కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవాలి అని చెప్పేసి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏ విధంగా అయితే జీసీసీ, సార్క్, బిమ్స్టెక్ గ్రూపింగ్ ఇటువంటి గ్రూప్స్ ఉన్నాయో, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేది కూడా ఒక గ్రూప్ ఉంది, గల్ఫ్ దేశాల కూటమి. ఇందులో 6 దేశాలు ఉంటాయి. మరి రీసెంట్గా న్యూఢిల్లీలో కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారి సమక్షంలో ఈ జీసీసీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను తీసుకురావడం కోసం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడం కోసం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సంతకం చేయడం కోసం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పైన సంతకాలు చేయడం జరిగింది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక ఒప్పంద చర్చలు అని వస్తుంది, అర్థం అంతే అండి. సో గుర్తుపెట్టుకోండి, జీసీసీతో మనకి ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరలేదు. ఇక మనం ఆల్రెడీ ఇటీవల తెలుసుకున్నాం, భారతదేశం గత 6 ఇయర్స్లో, లాస్ట్ 6 ఇయర్స్లో 8 ట్రేడ్ డీల్స్, 8 వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునింది. అమెరికాతో కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే 9 అవుతాయి. మనం తెలుసుకున్నాం కదా, ఇండియా, యుఏఈ లాస్ట్ 6 ఇయర్స్లో మనము ఏ కంట్రీస్తో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నాం వాణిజ్య ఒప్పందాలు, యుఏఈతో, మారిషియస్ కంట్రీ, యూకే కంట్రీ, ఆస్ట్రేలియా, ఎఫ్టా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఇందులో 4 దేశాలు ఉంటాయి. అలానే యూకే, ఆస్ట్రేలియా, అలానే మళ్ళీ ఒమన్, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్తో కూడా ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. సో ఓవరాల్గా లాస్ట్ 6 ఇయర్స్లోనే 8 ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నాం. ఇది కూడా కంప్లీట్ అయితే 9 అయినట్టు అవుతాయి. సో ఇది అండి ట్రేడ్ డీల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ అయితే 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఉంది. గుర్తుపెట్టుకోండి, 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియాకి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా అమెరికా ఉంది. అంటే దాని అర్థం ఏంటి, మనం అమెరికాతో ఎక్కువగా వాణిజ్యం చేస్తూ ఉన్నాం. అమెరికాతో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ సర్ప్లస్ అంటే వాణిజ్య మిగులు అంటే ఏంటి, మనం అమెరికాకి ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉన్నాం దిగుమతుల కంటే కూడా. సో ఇది అండి ట్రేడ్ డీల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్,
బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026. బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026 ఇదొక సదస్సు. ఈ సమావేశము ఒడిశాలో జరిగిందండి. ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ సమ్మిట్కి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అటెండ్ అయ్యారు. ఈ సమ్మిట్ February 5th నుంచి February 6th వరకు జరిగింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది బ్లాక్ స్వాన్ అంటే ఏంటి. బ్లాక్ స్వాన్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరు నిర్వహించారో తెలుసుకుందాం. బ్లాక్ స్వాన్ అంటే మనకి ఎకానమీలో చెప్పాలి అంటే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఉన్నటువంటి అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్స్, అంటే మనం అనుకోము కానీ కొన్ని రకాల విపత్తులు వస్తాయి. ఉదాహరణకు 2020లో కోవిడ్ కరోనా వైరస్, అలానే 2008లో గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్, 2008 ఆ సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. సో ఇటువంటి అన్ప్రెడిక్టబుల్ అంటే ఊహించని పరిణామాలు జరిగితే వాటిని బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటారు. బ్లాక్ స్వాన్ సంఘటనలు. దానివల్ల ఎకానమీనే దెబ్బతింటుంది. మరి ఇప్పుడు ఉదాహరణకు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, టెక్నాలజీ రంగం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ టెక్నాలజీస్ వల్ల కూడా ఊహించని స్థాయిలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే ఒక కంపెనీ క్లాడ్ అనే ఒక చాట్ బాట్ని లాంచ్ చేసిందని తెలుసుకున్నాం మనం. క్లాడ్ అనే ఒక ఏఐ చాట్ బాట్. ఈ ఏఐ చాట్ బాట్ని ఇది అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తూ ఉంది. దీనివల్ల ఏంటి, సాఫ్ట్వేర్ రంగంలో జాబులు రేంజ్లో పూర్తి స్థాయిలో అంటే భారీ స్థాయిలో ఉద్యోగాలు పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంథ్రోపిక్ కంపెనీ లాంచ్ చేసిన క్లాడ్ అనే ఒక చాట్ బాట్ ఏం చేస్తూ ఉందంటే డాక్యుమెంట్స్ని అదే రీడ్ చేస్తుంది, అదే స్టడీ చేస్తుంది, అదే ఫోల్డర్స్ తయారు చేస్తుంది. తద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే పని ఇది చేస్తుంది అనమాట. సో ఈ స్థాయిలో టెక్నాలజీ మార్పుల వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఏం చేయాలా, స్కిల్లింగ్ చేయాలా, యువతకు శిక్షణ ఇవ్వాలి టెక్నాలజీస్లో. అప్పుడు మనం ఇటువంటి బ్లాక్ స్వాన్ సంఘటనల్ని మనము సమర్థవంతంగా ఎదుర్కొంటాం అనమాట. సో ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026ని నిర్వహించడం జరిగింది. దీన్ని ఒడిషా ప్రభుత్వము మరియు సింగపూర్కు చెందిన గ్లోబల్ ఫినాన్స్ అండ్ టెక్నాలజీ నెట్వర్క్ సంస్థ కలిసి నిర్వహించడం జరిగింది. సో ఇక మనం తెలుసుకోవాల్సింది, ఒడిషా గవర్నమెంటు లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ క్యాపబిలిటీ హబ్ని భువనేశ్వర్లో లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు టెక్నాలజీలో స్కిల్లింగ్ చేయాలి, యువతకు టెక్నాలజీలో శిక్షణ ఇచ్చి ఇటువంటి టెక్నాలజీస్ పట్ల వస్తూ ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా తట్టుకొని నిలబడాలి. సో గుర్తుపెట్టుకోండి, భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ క్యాపబిలిటీ హబ్ అంటే యువతకు ట్రైనింగ్లో శిక్షణ ఇస్తారు, ఒక క్యాపబిలిటీ హబ్. ఇది సింగపూర్ సహాయంతో లాంచ్ చేయడం జరిగింది. ఇక మరి ఇక్కడ ఒడిషా ప్రభుత్వం దీనికోసం భారత్ నేత్ర అనే ఒక ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేసింది. భారత్ నేత్ర అనే ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్, దాని కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆపరేషన్ శాస్త్ర. ఆన్లైన్ బెదిరింపులను పరిష్కరించడానికి ఆపరేషన్ శాస్త్రాను లాంచ్ చేసిన ఢిల్లీ పోలీసులు ఈ ఆన్లైన్లో మనకి సోషల్ మీడియాలో కొన్ని రకాల బెదిరింపులు వస్తూ ఉంటాయి. ఆ బెదిరింపులను కంట్రోల్ చేయడం కోసం ఆపరేషన్ శాస్త్రాను లాంచ్ చేశారు. ఈ ఆపరేషన్ శాస్త్రంలో భాగంగా చాలామందిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఆపరేషన్ శాస్త్ర మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే వ్యక్తులు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇట్లా గన్స్ని పెట్టుకొని పోస్టులు పెడతా ఉంటారు, ఆన్లైన్లో అబ్యూసివ్ స్పీచ్, ఆన్లైన్లో అసభ్యకరంగా మెసేజ్లు, అసభ్యకరంగా బెదిరింపులు చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా మొత్తం పోలరైజ్ అవుతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళని అటువంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆపరేషన్ శాస్త్రాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉమెన్ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు. నెక్స్ట్ వన్, బర్డ్ అట్లాస్ను విడుదల చేసిన రెండవ రాష్ట్రం గోవా బర్డ్ అట్లాస్ని రిలీజ్ చేసింది. బర్డ్ అట్లాస్ను రిలీజ్ చేసిన సెకండ్ స్టేట్గా గోవా. మరి ఇక్కడ బర్డ్ అట్లాస్ అంటే ఏంటి? బర్డ్ అట్లాస్ ఈజ్ నథింగ్ బట్
అట్లాస్ అంటే ఏంటి? మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లాస్ అంటే మనకి ఇప్పుడు జాగ్రఫీలో ఒక అట్లాస్ తీసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్, సమాచారం ఉంటుంది, కంట్రీస్ సమాచారము, రాష్ట్రాల సమాచారం అంతా. సో ఇప్పుడు బర్డ్ అట్లాస్ని గోవా రిలీజ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవాలో ఏ స్థాయిలో బర్డ్స్ ఉన్నాయి, పక్షులు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి మ్యాపింగ్ చేయడం కోసం వివిధ రకాల సర్వేల ద్వారా మ్యాపింగ్ చేసి ఈ అట్లాస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాలో బర్డ్ అట్లాస్ను రిలీజ్ చేసిన ఫస్ట్ స్టేట్ అంటే కేరళ. కేరళ 2022లో రిలీజ్ చేసింది. ఇప్పుడు గోవా రిలీజ్ చేసింది. గోవాలో 9th బర్డ్ ఫెస్టివల్ జరిగింది. నార్త్ గోవాలోని వల్పోయ్ అనే ప్రాంతంలో 9వ పక్షుల ఉత్సవం జరిగింది. అక్కడ లాంచ్ చేయడం జరిగింది. అలానే ఈ బర్డ్ అట్లాస్తో పాటు ఒక పబ్లికేషన్, ఒక బుక్ని కూడా రిలీజ్ చేసింది. దాని పేరు వచ్చేసి బర్డ్స్ ఆఫ్ గోవా, కొంకణి నామన్క్లేచర్, ఒలక్ సుక్నయాంచి. బర్డ్స్ ఆఫ్ గోవా, కొంకణి నామన్క్లేచర్, ఒలక్ సుక్నయాంచి అంటే దాని అర్థం ఏం లేదండి, ఆ గోవాలో ఏవైతే పక్షులు కనబడతా ఉన్నాయో ఆ పక్షులకి లోకల్ కొంకణి పేర్లు, కొంకణి భాషలో పేర్లు పెట్టాలి అని చెప్పేసి ఒక పబ్లికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఈ యొక్క 9th బర్డ్ ఫెస్టివల్ని మెజెస్టిక్ మదేయి అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. థీమ్ ఏంటి? మెజెస్టిక్ మదేయి. ఇక్కడ ఏంటంటే అండి, ఈ థీమ్ ఇటువంటి వాటికి అవసరం ఉండదు. ఇది ఒక స్టేట్ నిర్వహిస్తూ ఉన్న బర్డ్ ఫెస్టివల్. కానీ నేను థీమ్ ఎందుకు ఇక్కడ రాయడం జరిగింది అంటే, మనం చదివేటప్పుడు ఎలా చదవాలి అని, మనం ఏ విధంగా జనరల్ స్టడీస్కి లింకప్ చేసుకోవాలి, చదివేటప్పుడు ఏదైనా ఒక పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా జిఎస్కి లింకప్ చేసుకోవాలో చెప్పడం కోసం ఈ థీమ్ని నేను పెట్టడం జరిగింది. అంతేగాని థీమ్ ఇక్కడ అవసరం లేదు. మెజెస్టిక్ మదేయి అన్నాడు. మీరు మదేయి అంటే గుర్తు రావాల్సింది జాగ్రఫీలో మదేయి నది, మదేయి నది, దీన్నే మహాదయి రివర్ అని కూడా పిలుస్తారు. మహాదయి నది, మదేయి రివర్ ఆర్ మహాదయి రివర్. మరి మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రివర్ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ పోతుంది అంటే, ఈ రివర్ కర్ణాటకలో పుడుతుంది. మీరు ఇక్కడ చూస్తే దీన్నే మహాదయి రివర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మదేయి ఆర్ మహాదయి కర్ణాటకలో పుడుతుంది, ఇలా గోవా గుండా ప్రవహిస్తుంది. గోవాలో దీన్ని మండోవి రివర్ అంటారు. గోవాలో దీనిని మండోవి నదిగా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. అట్లా చాలా ఇంపార్టెంట్ మనకి జాగ్రఫీలో. ఇక మరి ఇక్కడ బర్డ్ సంబంధించి టాపిక్ వచ్చింది కాబట్టి మనం జస్ట్ మన తెలుగు స్టేట్స్కి సంబంధించి స్టేట్ బర్డ్స్ ఏ ఉన్నాయో తెలుసుకోవాలి. రాష్ట్ర పక్షులు, స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మన తెలుగు రాష్ట్రాలకి స్టేట్ బర్డ్స్, ఆంధ్రప్రదేశ్కి అయితే రామచిలుక, తెలంగాణకైతే పాలపిట్ట. మరి వాటికి ఐయుసిఎన్ స్థితి కూడా ఒకసారి తెలుసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్కి స్టేట్ బర్డ్ వచ్చేసి రామచిలుక, అది ఇంగ్లీష్లో చెప్పాలంటే రోజ్ రింగ్డ్ ప్యారాకిట్. సైంటిఫిక్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, శాస్త్రీయ నామము. ఎందుకంటే ఇలాంటివి FBO లాంటి ఎగ్జామ్లలో తప్పకుండా అడుగుతారండి ఇటువంటివి. సో ఈ రామచిలుకకి శాస్త్రీయ నామం వచ్చేసి సిట్టకుల క్రమేరి. మరి ఐయుసిఎన్ జాబితా వచ్చేసి లీస్ట్ కన్సర్న్. ఐయుసిఎన్లో ఇది ఏ జాబితాలో ఉందంటే లీస్ట్ కన్సర్న్. అంటే ఏంటి? ఆందోళన చెందనవసరం లేదు, వీటి సంఖ్య ఎక్కువగా ఉంది, ఇవేం అంతరించిపోయే ప్రమాదంలో లేదు అని అర్థము. లీస్ట్ కన్సర్న్ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణకి స్టేట్ బర్డ్గా పాలపిట్ట, దీన్నే ఇండియన్ రోలర్ అంటారు. మరి పాలపిట్టకి శాస్త్రీయ నామం వచ్చేసి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, కొరకియాస్ బెంగలెన్సిస్. దీని ఐయుసిఎన్ స్థితి వచ్చేసి నియర్ థ్రెటన్ అంటే ప్రమాదానికి దగ్గరలో ఉంది. సో ఇది అండి. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. తెలంగాణ తొలి ఒగ్గు కళాకారిణి మల్లారి కన్నుమూత. ఒగ్గు కళ, తెలంగాణలో ఒగ్గు కళ అనేది చాలా ఫేమస్. ఒగ్గు కళ అంటే ఈ కళాకారులు చేతిలో ఒగ్గు అంటే డోలు, శివుడి డమరుకాన్ని ఒగ్గు అని పిలుస్తారు. సో చేతిలో ఆ ఒగ్గుని పట్టుకొని వీళ్ళు కళాకారులు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఒక ఫోక్ ఆర్ట్. సో మరి జానపద ఆర్ట్ అని చెప్పవచ్చు. సో మరి ఇప్పుడు తెలంగాణ తొలి ఒగ్గు కళాకారిణి మల్లారి గారు కన్నుమూత. మరి మనం తెలుసుకోవాల్సింది, ఆమె పేరు వచ్చేసి జన్మ మల్లారి. ఆమె రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన ఆమె, 80 ఏళ్ల వయసులో మరణించింది. అయితే ఈమె పురుషునిగా వేషాలు వేసి, మేల్గా
వేషాలు వేసి ఈ ఒగ్గు కళకు ప్రాచుర్యం తీసుకుని వచ్చింది, ఒగ్గు కళని పాపులర్ చేసింది అనమాట. సో తెలంగాణ గవర్నమెంట్ 2020లో ఈమెకు విశిష్ట మహిళా పురస్కారం, విశిష్ట మహిళా ప్రైజ్ను కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ప్రాజెక్ట్ చీతాకు సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత ఆశ. నమీబియాకు చెందిన ఒక చీత ఆశ 5 చీతా కబ్స్కి జన్మనిచ్చింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇలాంటి వార్తల్లో ఉన్నప్పుడు మనకి డౌట్ రావచ్చు, ఆ చిరుతపుల్లి ఎన్ని చిరుత పిల్లలకి జన్మనిస్తే మనకేంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం అంటే తప్పకుండా అవసరము. వాడు డైరెక్ట్గా అడుగుతాడు, ఇటీవల 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత పేరు ఏంటి అన్నాడు. పేరు ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి, ఆశ. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఇండియాలో దీంతో కలిపి ఎన్ని చిరుత పులులు ఉన్నాయి. సో ఫస్ట్ చీతా విషయానికి వస్తే, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా సంతరించే జంతువు అని చెప్పవచ్చు. వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యామల్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే యానిమల్ అని చెప్పవచ్చు చీతా. మరి చీతాకి సైంటిఫిక్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, శాస్త్రీయ నామం. ఎందుకంటే ఇవి మేజర్ ఎలిమెంట్స్, ఈ మేజర్ స్పీషీస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో, అంతర్జాతీయ పెద్ద పులుల కూటమిలో ఇది కూడా మెంబర్ కాబట్టి మనకి దీని శాస్త్రీయ నామం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఎన్ని ఉంటాయి? 7 పెద్ద పులులు ఉంటాయి. 7 పెద్ద పిల్లులు లైక్ టైగరు, లయను, చీతా, పూమా, జాగ్వారు, స్నో లెపర్డు ఇటువంటివి. సో ఇప్పుడు చీతా సైంటిఫిక్ నేమ్ విషయానికి వస్తే అకినోనిక్స్ జుబటస్ వెనటికస్ అనేది శాస్త్రీయ నామము. మరి ఇండియాలో చిరుతపులులు అనేవి 1952లోనే అంతరించిపోయాయని చెప్పేసి గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. 1952లోనే ఇండియాలో చీతాస్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయాయి, రైట్. మరి ఇక 2022లో ప్రాజెక్ట్ చీతాని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చిరుత పులుల్ని ఇండియాలోకి తీసుకుని రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చీతా ముఖ్య ఉద్దేశం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇండియాలోకి తీసుకురావాలి. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఖండాంతర చిరుత పులుల ట్రాన్స్లోకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వేరే ఖండం నుంచి ఇంకొక ఖండానికి చిరుత పులులను తీసుకొని రావడం జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. మరి 2022లో లాంచ్ చేసినప్పుడు 8 చీతాస్ని నమీబియా నుంచి తీసుకొని వచ్చారు. 8 చీతాలని నమీబియా నుంచి ఇండియాలోని కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్కి తీసుకొని వచ్చారు. తర్వాత 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ని కూనో నేషనల్ పార్క్కి తీసుకొని వచ్చారు. ఇక లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు బోట్స్వానా కంట్రీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ బోట్స్వానా కంట్రీ ఇండియాకి 8 చీతాస్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునింది, హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ 8 చీతాలు బోట్స్వానా కంట్రీ నుంచి ఫిబ్రవరి ఎండ్ కల్లా కూనో నేషనల్ పార్క్కి రాబోతా ఉన్నాయి. ఇక మరి ఇప్పుడు ఈ నమీబియాకు చెందిన చిరుత ఆశ 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. సో దీంతో ఇప్పుడు ఇండియాలో 35 చిరుతలు ఉన్నాయి. దీంతో ఇవి 5తో కలిపి 35. ఈ 35లో 24 ఇండియాలో జన్మించినవి 11 ఇతర దేశాల నుంచి తీసుకొని వచ్చినవి 35. సో ఇది అండి. సో ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, మనం నమీబియా నుంచి 8, సౌత్ ఆఫ్రికా నుంచి 12, బోట్స్వానా నుంచి 8 తీసుకొని వస్తే ఇక్కడే 28 అవుతాయి కదా, మరి ఇండియాలో 24 ఎట్లా పుడతాయంటే వేరే దేశాల నుంచి తెచ్చినవన్నీ ప్రతివి బతకవు కదండి, తీసుకొని వచ్చినప్పుడు కొన్ని మరణిస్తాయి అట్లా. ఇక మరి ప్రాజెక్ట్ చీతాని అమలు చేసే సంస్థ ఏజెన్సీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సమక్షంలోనే దీన్ని అమలు చేస్తారు. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. నెక్స్ట్ వన్, ఏఐ పెట్టుబడుల్లో భారత్ 8వ స్థానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇండియా 8th ప్లేస్లో ఉన్నట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇది ఇటీవల డావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇవాళ
అగైన్ సాక్షిలో న్యూస్లో ఉంది కాబట్టి మనకి న్యూస్ పేపర్లో తప్పకుండా ఏఐ ఇన్వెస్ట్మెంట్స్లో ఏ కంట్రీ టాప్ ఉంది, ఇండియా ప్లేస్ ఏందో తెలుసుకోవాలా. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా డావోస్ స్విట్జర్లాండ్ రిలీజ్ చేసింది. సో ఈ ఏఐ పెట్టుబడుల్లో ఇండియా 8th ప్లేస్ అన్నాడు. మరి టాప్ వచ్చేసి అమెరికా, ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది. అమెరికా తన జీడిపిలో 3.4 నుంచి 5.1% ఏఐ పైనే ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉంది. సెకండ్ ప్లేస్లో సింగపూర్ ఉంది, థర్డ్ ప్లేస్లో సౌత్ కొరియా, 4th చైనా, 5th యుఏఈ. సో ఇండియాది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇండియా 8th ప్లేసు. ఇండియా మన దేశ జీడిపిలో 1.2 నుంచి 1.8% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పెట్టుబడులు పెడతా ఉన్నాము. సో ఇక అలానే ఇటీవల పీడబ్ల్యూసి ఇండియా కూడా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. పీడబ్ల్యూసి ఇండియా అంచనా ప్రకారం 2035 నాటికల్లా ఈ కృత్రిమ మేధస్సు వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇండియన్ జీడిపిలోకి 50 lakh crore పైగా, 50 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలానే డేటా సెంటర్లకు సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వరల్డ్ ఎకనామిక్ ఫోరము. ప్రెజెంట్ వరల్డ్ వైడ్ మెగా డేటా సెంటర్స్ వచ్చేసి 1136 ఉన్నాయి. 2030 కల్లా ఈ మెగా డేటా సెంటర్స్ 2000 దాటుతాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. సో ఇక మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం బడ్జెట్ 2026-27లో ఈ డేటా సెంటర్స్కి సంబంధించి, బడ్జెట్ 2026-27లో డేటా సెంటర్స్కి సంబంధించి భారత ప్రభుత్వం 20 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేని ఇచ్చింది. ఎన్నేళ్ళు? 20 years. అంటే ఏంటి? ఈ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 20 ఏళ్ల పాటు పెద్దగా పన్నులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అలా ప్రకటిస్తారు అంటే ట్యాక్స్ హాలిడే, తద్వారా పెట్టుబడులు పెడతారు, అంతే కదా. పన్నులు కట్టాల్సి వస్తే వాళ్ళు పెట్టుబడులు పెట్టరు. సో బడ్జెట్ 2026-27 20 years పాటు ట్యాక్స్ హాలిడేని ప్రకటించిందన్న విషయం గుర్తుపెట్టుకోండి డేటా సెంటర్స్కి. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ఏర్పాటైందని చెప్పేసి తెలుసుకున్నాం. 1971. దీని హెడ్ క్వార్టర్స్ కొలోగ్ని జెనీవా, ఇది జెనీవాలో ఉంటుంది, స్విట్జర్లాండ్. దీని ఫౌండర్ క్లాస్ షవాబ్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. జర్మన్కు చెందిన ఒక ఎకనామిస్ట్ క్లాస్ షవాబ్ అనే ఒక ఆర్థికవేత్త, రైట్. ఇదే అండి ఏఐ పెట్టుబడులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, 2 nanometer సెమీకండక్టర్ చిప్. 2 nanometer సెమీకండక్టర్ చిప్ని యూనియన్ ఎలక్ట్రానిక్స్ ఐటీ మినిస్టర్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఎస్టర్డే బెంగళూరు, కర్ణాటకలో దీన్ని ఆవిష్కరించారు, రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ సెమీకండక్టర్ చిప్స్ ఏ రంగాల్లో వాడతారు. ముఖ్యంగా ఈ 2 nanometer అంటే ఏంటి? దీని సైజు వచ్చేసి నానోమీటర్ స్థాయిలో ఉంటుంది. 2 nanometerల సైజు. ఈ 2 nanometer సెమీకండక్టర్ అనే వాటిని, ఈ సెమీకండక్టర్స్ని వేరియస్ సెక్టార్స్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్ రంగం కావచ్చు, ఎలక్ట్రానిక్స్ సెక్టారు, అలానే హై స్పీడ్ రైళ్ళు, ఈ లైక్ ఏరోప్లేన్స్, ముఖ్యంగా ఈ విమానయాన రంగం కావచ్చు, అలానే 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, 5th generation వైర్లెస్, 5th generation కమ్యూనికేషన్ టెక్నాలజీ, 5G, 6G. అటానమస్ వెహికల్స్ అంటే ఏంటి? ఈ డ్రైవర్ లేకుండా నడిచే కార్లు, ప్రతి దానికి కూడా ఈ సూపర్ కంప్యూటర్స్ అయినా, క్వాంటమ్ కంప్యూటర్స్ అయినా, ఈ చిప్స్ చాలా అవసరం. సో ఇప్పుడు దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే బెంగళూరుకు చెందిన క్వాల్కమ్ కంపెనీ. మరి ఈ చిప్స్ వల్ల ఇండియాకి, ముఖ్యంగా భారతదేశము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 5, 5వ పారిశ్రామిక విప్లవంలో దూసుకొని పోతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 5 ఏంటి? మనము IR 4.0 వరకు తెలుసుకున్నాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 4వ పారిశ్రామిక విప్లవం అంటే మనం ప్రస్తుతం యూజ్ చేస్తూ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, లేదంటే IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? మనం ఎక్కడో ఇంటికాడ కూర్చొని ఉంటాం, ఇంటికాడ ఉండం, మనము ఇంటికి బీగం వేసినా కానీ మనం ఎక్కడో రిమోట్ సహాయంతో ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఏసీలను ఆఫ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా IR ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటారు. మరి ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 5.0లో కూడా ఆల్రెడీ ఎంటర్ అయ్యాం. ఇది ఏంటి అంటే, ఏ విధంగా అయితే ఇప్పుడు టెక్నాలజీస్, రోబోటిక్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయో, ఆ రోబోటిక్స్కి, అటువంటి టెక్నాలజీస్కి మన హ్యూమన్ ఇంటెలిజెన్స్, మన యొక్క మానవ మేధస్సుని లైక్ అప్లై చేయాలి అంటే కొల్లాబరేషన్.
ఈ యొక్క టెక్నాలజీస్కి హ్యూమన్ రిసోర్సెస్కి మధ్య పరస్పర సహకారం ఉంటే ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందుతాం. అదే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 5.0. ఇటువంటి IR 5.0 అభివృద్ధి కావాలంటే ఇటువంటి చిప్స్ అవసరం అనమాట. సో ఇది అండి IR 5.0. మీరు చూస్తే ఇండస్ట్రీ 5.0 అంటే హ్యూమన్ రోబోట్ కొలాబరేషన్. ఇండస్ట్రీ 4.0. ఇండస్ట్రీ 1.0 అంటే ఏంటి? స్టీమ్ ఇంజన్లు. ఇండస్ట్రీ 2.0 అంటే ఎలక్ట్రిసిటీ. ఇండస్ట్రీ 3.0 అంటే కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్. ఇండస్ట్రీ 4.0 అంటే IoT, మెషిన్ లెర్నింగ్, సైబర్ సిస్టమ్స్ ఇవన్నీ. సో ఇది 17th సెంచరీ, 18th సెంచరీ, 19th సెంచరీ, 20th సెంచరీ, 21st సెంచరీ అని చెప్పొచ్చు ఇవంతా కూడా. నెక్స్ట్ వన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 23 దేశాలతో భారతదేశం అవగాహన ఒప్పందాలపై సంతకం. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 23 కంట్రీస్తో ఇండియా MOUsని కుదుర్చుకునింది అని చెప్పేసి యూనియన్ ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి, ఎలక్ట్రానిక్స్ IT శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ గారు రాజ్యసభలో ప్రకటించారు. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఆ తర్వాత ఏ కంట్రీస్తో అగ్రిమెంట్ కుదిరింది. సో ఇక్కడ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం యూజ్ చేస్తూ ఉన్న డిజిటల్ టెక్నాలజీస్, ఉదాహరణకు UPI సర్వీసెస్, యూనిఫైడ్ పేమెంట్ సర్వీసెస్, డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం కదా మనం ఫోన్పేని ఉపయోగించి, ఫోన్పే, గూగుల్ పే, UPI కావచ్చు, KYC కావచ్చు, భారత్ QR కోడ్స్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్స్, ఆధార్ పే, ఇవన్నీ కూడా. ఉదాహరణకు డిజిలాకర్, మనం ఏదైతే డిజిటల్ ఇండియాని 2015లో లాంచ్ చేశామో అందులో భాగంగా డిజిలాకర్ని లాంచ్ చేశాం. డిజిలాకర్ అంటే ఏంటి? మన సర్టిఫికెట్లని ఆన్లైన్లో భద్రంగా దాచిపెట్టుకోవచ్చు. ఏ విధంగా అయితే మనము ఒక ట్రంక్ పెట్టెలో దాచిపెట్టుకుంటామో బీగమేసి, అట్లనే ఇప్పుడు అంత అవసరం లేకుండా డిజిలాకర్, డిజిటల్గా వీటిని భద్రపరచుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు వీటన్నిటిని. డిజిటల్ మౌలిక వసతులు, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకున్నాం కదా రీసెంట్గా UPIని అదర్ కంట్రీస్లో కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయాలి, విదేశాల్లో కూడా దీన్ని ఇంకా భారీ స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ఇండియా చర్చలు జరుపుతూ ఉంది. ప్రెజెంట్ భారతదేశానికి చెందిన UPI సర్వీసెస్, UPI సేవలు 8 కంట్రీస్లో అమలవుతూ ఉన్నాయి, 8 దేశాల్లో అమలవుతూ ఉన్నాయి. రైట్, మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ 23 కంట్రీస్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఎందుకంటే ఈ డిజిటల్ మౌలిక వసతుల్ని ఆ దేశాల్లో కూడా అమలు చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఆ 23 కంట్రీస్ మనకు అవసరం లేదండి, బట్ జస్ట్ కొన్ని కంట్రీస్ గుర్తుంచుకుందాం. బ్రెజిల్, శ్రీలంక, వెనిజులా, లాటినా దేశాలు ఉన్నాయి. బ్రెజిల్, శ్రీలంక, వెనిజులా, గయానా, ఫిజీ, గాంబియా, చాలా ఉంటాయండి. మీరు చదువుకోవచ్చు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని. 23 కంట్రీస్ ఉంటాయన్న విషయం, 23 కంట్రీస్. ఇక UPI సర్వీసెస్ ప్రెజెంట్ 8 దేశాల్లో ఉన్నాయి, 8 దేశాల్లో అమలవుతా ఉంది కదా. UAE, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మౌరీషియస్, ఖతార్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలిసారిగా 20 గిగావాట్ మైక్రోవేవ్ ఆయుధాన్ని తయారు చేసిన చైనా శాస్త్రవేత్తలు. చైనా రీసెర్చర్స్ వరల్డ్లోనే ఫస్ట్ టైం 20 గిగావాట్ మైక్రోవేవ్ వెపన్ని తయారు చేశారు. మైక్రోవేవ్ వెపన్ గుర్తుపెట్టుకోండి, దాని పేరు వచ్చేసి హై పవర్ మైక్రోవేవ్ వెపన్. దీనికి అఫీషియల్ నేమ్ వచ్చేసి TPG-1000CS. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు డెవలప్ చేశారు? ఇటీవల చైనా మీరు చూస్తే చైనా చాలా ఆరోపణలు చేస్తూ ఉంది. అమెరికాకు చెందిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ శాటిలైట్ల వల్ల మా నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటా ఉంది, మా జాతీయ భద్రతకే ప్రాబ్లం వస్తూ ఉందని చెప్పేసి చైనా రిపీటెడ్గా చెప్తా ఉంది, పదే చెప్తా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో చైనా శత్రు దేశాలకు చెందిన శాటిలైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్స్, స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్లింక్ శాటిలైట్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ అందించడం కోసం స్టార్లింక్ సర్వీసెస్ని లాంచ్ చేయడం జరిగింది ఎలాన్ మస్క్. వాటిని లో ఎర్త్ ఆర్బిట్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా, తక్కువ భూకక్ష పరిధి అంటే భూమికి ఒక 400 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్షని ఆర్బిట్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. మరి అటువంటి శాటిలైట్లని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కోసం, పర్యవేక్షించడం కోసం, వీలైతే ఆ శాటిలైట్లకు అంతరాయం కలిగించడం కోసం, ఆ శాటిలైట్లని డిస్టర్బ్ చేయడం కోసం చైనా ఈ హై పవర్ మైక్రోవేవ్ వెపన్ని అభివృద్ధి చేసింది. సో గుర్తుపెట్టుకోండి, దాని పేరు TPG-1000CS. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు చైనాలోని షాంగ్జీ ప్రాంతంలోని నార్త్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ రీసెర్చర్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది
దీని కెపాసిటీ 20 గిగావాట్. అంటే ఏంటి 20 గిగావాట్ మైక్రో పవర్ వెపన్ ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే 1 మినిట్ పాటు కంటిన్యూస్గా 1 నిమిషం పాటు ఈ మైక్రోవేవ్ ఎనర్జీని 20 గిగావాట్ల మైక్రోవేవ్ ఎనర్జీని ఉత్పత్తి చేసి వాటిని నాశనం చేయగలదు, వాటిని డిస్ట్రాయ్ చేయగలదు. సో ఇది అండి. నెక్స్ట్ వన్, వరల్డ్ డిఫెన్స్ షో 2026 అంతర్జాతీయ రక్షణ షో, అంతర్జాతీయ రక్షణ ప్రదర్శన, ప్రపంచ రక్షణ ప్రదర్శన అని చెప్పొచ్చు, ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. వరల్డ్ డిఫెన్స్ షో. ఈ వరల్డ్ డిఫెన్స్ షో ఇవాళ సౌదీ అరేబియాలో స్టార్ట్ అయింది. మనకి ఇటువంటి సమ్మిట్లు, ఇటువంటి షోలు, ఇంటర్నేషనల్ సదస్సులు వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది క్రొనాలాజికల్గా వరుస క్రమంలో ఇది ఎన్నవ ఎడిషన్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ జరుగుతూ ఉంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, భారతదేశం తరపున ఎవరు పాల్గొంటా ఉన్నారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఇది 3వ ఎడిషన్, ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది 3వ ఎడిషన్, అంటే 3వసారి జరుగుతూ ఉంది. ఇది ఒక డిఫెన్స్ షో, అంటే రక్షణ ప్రదర్శన. అంటే ఏంటి, రక్షణ వివిధ కంట్రీలకు చెందిన డిఫెన్స్ ప్రోడక్ట్స్, రక్షణ ఉత్పత్తుల్ని అక్కడ ప్రదర్శనకు పెడతారు, అక్కడ ఎగ్జిబిషన్ పెడతారు, వాటిని ప్రపంచ మార్కెట్లో వాటికి ప్రాచుర్యం కల్పించడం కోసం. సో నేచర్ అయిపోయింది. వెన్యూ సౌదీ అరేబియాలోని రియాద్లో స్టార్ట్ అయింది. రియాద్ సిటీ. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే February 8 నుంచి February 12 వరకు. ఆబ్జెక్టివ్, ముఖ్య లక్ష్యం ఇందాక చెప్పినట్టు కంట్రీస్ యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, రక్షణ ఎగుమతుల్ని పెంపొందించాలి, ఇంక్రీజ్ చేయాలి. మరి ఇండియా తరపున రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతు గారు పాల్గొన్నారు. ఇతన్నే రక్షణ రాజ్య మంత్రి అంటారు, ఈయన పాల్గొన్నారు. ఇక భారతదేశము డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాలని చూస్తూ ఉంది. మరి ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, రక్షణ రంగ ఎగుమతులు 23,622 crore. 23,622 crore గుర్తుపెట్టుకోండి. 2023-24 ఇయర్తో పోల్చుకుంటే 24-25లో భారతదేశ రక్షణ ఎగుమతులు పెరిగాయి, ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ వన్, 2026 వింటర్ ఒలింపిక్స్, 2026 వింటర్ ఒలింపిక్స్ నిన్న ఎస్టర్డే ఇటలీలోని మిలాన్లో స్టార్ట్ అయ్యాయి. సో మనం అగైన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇటువంటి ఒలింపిక్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఇది ఎన్నవ ఎడిషన్, ఎన్ని గేమ్స్లలో ఆటలు ఆడుతూ ఉన్నారో అటువంటివి తెలుసుకోవాలండి. సో ఫస్ట్ మీరు చూస్తే ఈ వింటర్ ఒలింపిక్స్ అంటే ఈ సంవత్సరం స్టార్ట్ అయింది 25వ ఎడిషన్, 25th ఎడిషన్. ఫస్ట్ టైం 1924లో జరిగాయి. చివరిసారిగా 2022లో చైనాలోని బీజింగ్లో జరిగాయి. 2026 ఇటలీలోని మిలాన్లో జరుగుతూ ఉన్నాయి. ఇటలీలోని మిలాను మరియు కోర్టినా డి అమెపెజ్జో అనే సిటీలో జరుగుతూ ఉన్నాయండి. సో మరి ఇప్పుడు ఈ 2026 వింటర్ ఒలింపిక్స్ విషయానికి వస్తే లొకేషన్ గుర్తుపెట్టుకోండి, మిలాన్ మరియు కోర్టినా డి అమెపెజ్జోలో జరుగుతూ ఉన్నాయి. 92 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి, 92 దేశాలు. మొత్తం 16 క్రీడా అంశాల్లో పోటీ పడుతూ ఉన్నారు. 16 ఈవెంట్స్. అవి ఏముంటాయంటే ఉదాహరణకు ఆల్పైన్ స్కైయింగ్ అని, స్పీడ్ స్కేటింగ్ అని, క్రాస్ కౌంట్రీ స్కైయింగ్, ఇటువంటి ఉంటాయండి. జస్ట్ 16 అని గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ సెరమనీ వచ్చేసి 6వ తారీఖే జరిగింది. క్లోజింగ్ సెరమనీ వచ్చేసి 22nd ఫిబ్రవరి, 22వ తారీఖున ముగియబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ జరిగింది. ఈ ఓపెనింగ్ సెరమనీ వచ్చేసి ఇటలీలోని శాన్ సిరో స్టేడియంలో జరిగాయి. క్లోజింగ్ సెరమనీ, ముగింపు ఉత్సవాలు ఇటలీలోని వెరోనా అరేనా అనే స్టేడియంలో జరగబోతూ ఉన్నాయి. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇండియా తరపున ఎంతమంది పాల్గొంటూ ఉన్నారు, ఇండియా తరపున ప్రతినిధి బృందానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు. అంటే ఇట్లా ఫ్లాగ్ పట్టుకొని ఇండియా తరపున ఒకరు ఉంటారు కదండి, వాళ్ళ పేరు తెలుసుకోవాలా. ఈ పరేడ్లో ఇండియాకు చెందిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఈ యొక్క మన ఫ్లాగ్ని పట్టుకొని ఇండియన్ టీంకి నాయకత్వం వహించాడు. మరి ఇతనితో పాటు ఇండియా నుంచి స్టాంజిన్ లండప్ అనే ప్లేయర్ మాత్రమే పార్టిసిపేట్ పాల్గొంటూ ఉన్నాడు. అంటే ఇండియా నుంచి కేవలం 2 మాత్రమే ఈ వింటర్ ఒలింపిక్స్లో పాల్గొంటూ ఉన్నారు. రైట్, ఇది అండి మనకి వింటర్ ఒలింపిక్స్ 2026. వన్స్ ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత ఏ కంట్రీ టాప్లో నిలిచింది, ఇండియాకి ఏమైనా మెడల్స్ వచ్చాయి, అటువంటి ఎలాగో తెలుసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, 2026
ఏషియన్ రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026 ఏషియన్ రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్లో 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కాంపిటీషన్లో ఇండియన్ షూటర్ ఇలవేనిల్కి గోల్డ్ మెడల్ వచ్చింది. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అగైన్ ఈ ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ జరుగుతా ఉంది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇంకొకసారి తెలుసుకుందామండి. ఈ ఈవెంట్ February 2nd స్టార్ట్ అయింది. February 2nd నుంచి February 14th వరకు న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది. న్యూఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల విభాగంలో తమిళనాడుకు చెందిన ఇలవేనిల్ గోల్డ్ మెడల్ సాధించారు. అలానే టీం పోటీల్లో విభాగంలో జట్టు విభాగంలో ఇలవేనిల్ ఆర్యబోర్సే మేఘన ఈ ముగ్గురు సభ్యులతో కూడిన ఇండియన్ టీం గోల్డ్ మెడల్ సాధించింది. సో ఇది అండి. వన్స్ ఈవెంట్ ముగిసిన తర్వాత అగైన్ నేను ఇందాక చెప్పినట్టు ఏ కంట్రీ టాప్లో నిలిచింది అవి తెలుసుకుంటాం డెఫినెట్లీ. సో ప్రజెంట్ అయితే ఇలవేనిల్ ఈమె షూటర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్పోర్ట్స్లో ఇవి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు రోజుకు ఒక ప్లేయరు ఏదో ఒక మెడల్ సాధిస్తూ ఉంటారు. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా చదవాలంటే వీళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు. రేపొద్దున మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. ఇలవేనిల్ ఈమె ఏం స్పోర్టు, పివి సింధు ఏం స్పోర్టు, మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి అంటాడు. చెప్పలేము, ఎలా అని అడగొచ్చు. ఇలవేనిల్ అంటే ఇండియన్ షూటర్ తమిళనాడు అట్లా. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న టాపిక్ దేవ్ని మోరీ బుద్ధుని అవశేషాలు ఇటీవల భారతదేశం ఏ దేశానికి పంపించింది. ఇటీవల దేవ్ని మోరీ బుద్ధిస్ట్ రిలిక్స్ని ఏ కంట్రీకి మనము ప్రదర్శనకు పంపించాము అది ట్రై చేయండి. మరి దేవ్ని మోరీ ఏ స్టేట్లో ఉంది, ఇది బుద్ధునికి సంబంధించిన ప్రదేశము, ఏ స్టేట్లో ఉంది ఇది ట్రై చేయండి. అలానే పిప్రహ్వా అవశేషాలు ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి ఇది కూడా ట్రై చేయండి. మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ పిప్రహ్వా రెలిక్స్ని లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ పీస్ ఫెస్టివల్ అంతర్జాతీయ శాంతి ఉత్సవంలో భాగంగా ఏ దేశానికి పంపించారు క్రిస్పీగా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ ఎక్సర్సైజ్ కంజర్ అనేది ఇండియా కిర్గిస్తాన్ మధ్య ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, జాయింట్ ఆర్మీ విన్యాసము. 13th ఎడిషన్ 13వ విన్యాసము. ఫస్ట్ ఎడిషన్ 2011లో జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి 13వ ఎడిషన్ అస్సాంలో స్టార్ట్ అయ్యిందండి. లాస్ట్ ఇయర్ కిర్గిస్తాన్లో జరిగింది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మలేషియా దేశ పర్యటన, వాణిజ్య ఒప్పందం కోసం ముసాయిదాను ఆవిష్కరించిన ఇండియా అమెరికా, బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026 ఒడిషా, ఆన్లైన్ బెదిరింపులను పరిష్కరించడానికి ఆపరేషన్ శాస్త్ర ఢిల్లీ పోలీసులు, బర్డ్ అట్లాస్ను విడుదల చేసిన 2వ రాష్ట్రం గోవా, తెలంగాణ తొలి ఒగ్గు కళాకారిణి మల్లారి కన్నుమూత, 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత ఆశ, ఏఐ పెట్టుబడుల్లో భారత్ 8వ స్థానం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజా నివేదిక, 2 నానోమీటర్ సెమీకండక్టర్ చిప్ను రిలీజ్ చేసిన యూనియన్ ఐటీ మినిస్టర్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 23 దేశాలతో భారతదేశం అవగాహన ఒప్పందాలపై సంతకం, ప్రపంచంలోనే తొలిసారిగా 20 గిగావాట్ మైక్రోవేవ్ ఆయుధాన్ని తయారు చేసిన చైనా, వరల్డ్ డిఫెన్స్ షో 2026 సౌదీ అరేబియా, 2026 వింటర్ ఒలింపిక్స్ ఇటలీ, 2026 ఏషియన్ రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండియన్ షూటర్ ఇలవేనిల్ గోల్డ్ మెడల్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.